yesterday we installed Eclipse. నేను క్లాస్లో మనం ఎక్లిప్స్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాము. జావా పైన ఒక 2-3 పాయింట్స్ మాట్లాడుకున్నాం. సో ఏం మాట్లాడుకున్నాం చూడమ్మా. ద ఫస్ట్ పాయింట్ ఈస్ జావా ఈస్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని మాట్లాడుకున్నాం. సో సెకండ్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాము, జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో బిగిన్ అవుతుందని చెప్పుకున్నాము. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ అ మెథడ్ అండ్ వాట్ ఈస్ అ వేరియబుల్ అని చెప్పి డెఫినేషన్ మాట్లాడుకున్నాం yesterday. సో వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నామా, వేరియబుల్ మీన్స్ ఇట్స్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మనం వాల్యూస్ని స్టోర్ చేసే ఒక మెమరీ లొకేషన్ని వేరియబుల్ అని చెప్పుకున్నాం. మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాము, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే అది మెథడ్ అని చెప్పుకున్నాం. మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటన్నా రీయూజబిలిటీ. అంటే వన్ టైమ్ ఇఫ్ యూ క్రియేట్ ఎ మెథడ్, ఇన్ ఫ్యూచర్ మల్టిపుల్ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రీయూజ్ ద మెథడ్. మెథడ్ని మీరు ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు అని ఎస్టర్డే మాట్లాడుకున్నాం. అండ్ ఎస్టర్డే ఇంకేం చేస్తాము, ఒక కోర్ జావా అని చెప్పి ఒక జావా ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఇన్ దట్ వీఆర్ క్రియేటింగ్ ఎ ప్యాకేజ్ 1 అని ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఇన్సైడ్ ద ప్యాకేజ్ 1 వీ క్రియేటెడ్ ఏ జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, జావా ప్రోగ్రామ్ ఈజ్ బిగినింగ్ విత్ ఎ క్లాస్. ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. సో మీరు మెయిన్గా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎవ్రీ ఓపెనింగ్ బ్రాకెట్ ఈజ్ దర్ క్లోజింగ్ బ్రాకెట్ అవైలబుల్ ఆర్ నాట్. ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈస్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎస్టర్డే ఒక 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసాము. సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ ఇస్తే మీకు తనంతట అదే system.out.println అనేది వస్తుంది. సో మెయిన్ మెథడ్ కూడా తనంతట అదే ఎలా వస్తుందని ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాం చూడండి, ఎస్టర్డే మనం జస్ట్ మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కన్సోల్లో ప్రింట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కన్సోల్, సో దెన్ యూ నీడ్ టు రైట్ sys out. సో షార్ట్ కట్ ఏది చూసాం చూడండి ఎస్టర్డే, sys out sys out కంట్రోల్ స్పేస్ అని ఇస్తే తనంతట అదే system.out.println అని వచ్చింది. సో విత్ ఇన్ ద డబల్ కొటేషన్లో యూ కెన్ రైట్ ఎనీ స్ట్రింగ్. మీరు ఏదైనా స్ట్రింగ్ రాయొచ్చు, యువర్ విష్, హాయ్ అని, హలో అని, సంథింగ్, వెల్కమ్ అని, ఏం రాసినా మీ ఇష్టమే. సో వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, సో చూడండి ఇది మనకి రన్ బటన్ కనిపిస్తుంది. సో వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ ద అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద కన్సోల్. మీకు అవుట్పుట్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుందో కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఇది మన ఎస్టర్డేస్ క్లాస్. సో నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్, ఈరోజు క్లాస్లో రండి. సో ఈరోజు క్లాస్లో మనం మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మెథడ్స్ని వేరియబుల్స్ని మన మెయిన్ మెథడ్ నుంచి ఎలా కాల్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, సో టుడేస్ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాం. సో హౌ టు క్రియేట్ ఎ క్లాస్, కొత్తగా ఒక క్లాస్ క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారమ్మా. సో జస్ట్ యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. ఎస్టర్డే మీరు ఏదైతే ప్యాకేజ్ని క్రియేట్ చేసుకున్నారో ప్యాకేజ్ 1 అని క్రియేట్ చేస్తారు కదమ్మా. సో యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తారు. సో రైట్ క్లిక్ చేసి యూ షుడ్ గో విత్ ఏ న్యూ అనే ఆప్షన్లోకి వెళ్తారు. సో న్యూ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ న్యూ క్లాస్. కొత్తగా ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా, కొత్తగా క్లాస్ని క్రియేట్ చేయడం. న్యూ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ న్యూ క్లాస్. సో యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్ ఏం రాస్తున్నా మీ ఇష్టమేనమ్మా. ఎస్టర్డే మనం క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం, demo1 అనే ఒక క్లాస్ తీసుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు రైట్ హలో ప్రోగ్రామ్. ఈరోజు నేను హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్? మన క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏం చెప్పుకున్నాం ఎస్టర్డే, ఆల్వేస్ ద క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ అమ్మ. క్లాస్ నేమ్ అనేది మనకి అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ లెటర్. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో స్టార్ట్ అవుతుందో అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. అంటే హలో ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్గా నేను హలో ప్రోగ్రామ్ రాస్తానమ్మా. యువర్ విష్, యూ కెన్ రైట్ ఎనీ నేమ్. ఎగ్జాంపుల్గా మీరు demo2 అని రాద్దాం అనుకుంటే ఓకే, యూ కెన్ రైట్ demo2. సో మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి, ఏమైనా పర్వాలేదు. బట్ నేమింగ్ కన్వెన్షన్ ఈస్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ క్యాపిటల్ లెటర్. ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో స్టార్ట్ అవ్వాలమ్మా, క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. రైట్. సో నేను హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. ఇన్ దట్ క్లాస్, ఈ క్లాస్లో ఈరోజు కొన్ని వేరియబుల్స్ని కొన్ని మెథడ్స్ని డిఫైన్ చేసాం. సో ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాము, a = 10. బి అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, b = 20. ఆల్రెడీ ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం కదమ్మా. వేరియబుల్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ అ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ. 10 అనే ఒక వాల్యూ తీసుకెళ్ళి మనం ఏలో స్టోర్ చేసాం, 20 అనే ఒక వాల్యూ తీసుకెళ్ళి మనం బిలో స్టోర్ చేసాం. సో వాట్ ఈస్ దిస్ ఇంట్? మీకు ఇంట్ అని కనిపిస్తుంది చూడమ్మా. ఇంట్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఎ డేటా టైప్. ఇంటీజర్ ఈజ్ ఎ డేటా టైప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ డేటా టైప్? ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుందమ్మా. డేటా టైప్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను.
సో ఎనీవే టుమారోస్ అవర్ క్లాస్ ఈస్ డేటా టైప్. రేపు మన క్లాస్ ఏంటి అంటే డేటా టైప్ అన్న. సో డేటా టైప్ కోసం రేపు క్లాస్లో మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో ఈ రోజుకి ఒకసారి చూడండి, డేటా టైప్ అనే వర్డ్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, సో వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ హియర్. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఇండికేట్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ హియర్. అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్ లేదా బి అనే వేరియబుల్లో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారు. వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్. ఈజ్ ఇట్ ఎ న్యూమరిక్ ఆర్ ఈజ్ ఇట్ ఎ స్ట్రింగ్? సో ఆర్ ఈజ్ ఇట్ ఏ ఫ్లోట్ వాల్యూస్, ఐ మీన్ ఫ్రాక్షనల్ నెంబర్స్. సో మీరు ఎలాంటి డేటాని ఇక్కడ స్టోర్ చేయబోతున్నారు అని ఇండికేట్ చేసేదాన్ని ఏమంటామో డేటా టైప్ అంట. సో డేటా టైప్స్ చాలా రకాలు ఉంటాయి. మనం రేపటి క్లాస్లో జావాలో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయి, ఏ డేటా టైప్ దేనికి యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం రేపు ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఈ రోజుకి టెంపరీగా ఇంటీజర్ అని తీసుకుంటున్నాము. ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్. సో ఇంటీజర్ అనేది హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. హోల్ నెంబర్స్ అంటే డెసిమల్స్ లేకుండా రౌండ్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి. అదే ఇక్కడ మీరు 10.5 అని లేదా 20.5 అని ఇస్తే నో, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో పాయింట్స్ అంటే డెసిమల్స్ ఇస్తే తీసుకోదమ్మా, ఓన్లీ రౌండ్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది ఇంటీజర్ అనేది. నా కమింగ్ టు ద మెథడ్స్. సో మెథడ్ అంటే ఎస్టర్డే డెఫినేషన్ ఏం చెప్పానమ్మా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ మెథడ్? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి, ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకున్నా? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామో? మెథడ్ అని పిలుస్తా ఉన్నాం. సో లోపల ఏమైనా స్టేట్మెంట్స్ తీసుకోండి ఈ రోజుకి టెంపరీగా. సో మెథడ్ నేమ్ కూడా ఏదైనా తీసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్, మీకు నచ్చిన మెథడ్ నేమ్ తీసుకోండి. ఈ రోజుకి నేను టెంపరీగా మెథడ్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి. మై ఫస్ట్ మెథడ్ ఈస్ M1, మై సెకండ్ మెథడ్ ఈస్ M2, మై థర్డ్ మెథడ్ ఈస్ M3. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్, మీకు నచ్చిన మెథడ్ నేమ్ అనేది తీసుకోవచ్చు. యువర్ విష్, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. సో అయితే ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది ఫ్యూచర్లో. సో ఈ రోజుకైతే మీరు మెథడ్ 1 రాసేటప్పుడు పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1 అని రాయండి. పబ్లిక్ వాయిడ్ M1 మెథడ్ 1. సో ఇది మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. సో ఇన్ దిస్ మెథడ్ బాడీ, దీని అంతటిని బాడీ అంటారు. మీ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ మధ్యలో ఉండేదంతా కూడా మెథడ్ బాడీ. సో టుడే యూ కెన్ రైట్ ఎనీ స్టేట్మెంట్స్ హియర్. ఈ రోజుకి టెంపరీగా ఏమైనా కొన్ని ప్రింట్ కమెంట్స్ అనేవి రాద్దాం. సో మెథడ్ 1లో కొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తాను. నేను రాసాను చూడండి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్, సమ్ ఏబిసి అని ప్రింట్ చేస్తుంది. సమ్ ఏదో సతీష్ అని, రమేష్ అని, కుమార్ అని, ఏదైనా మీకు నచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ని. మెథడ్ 1లో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాము. మెథడ్ 2లో కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాం. మెథడ్ 3లో కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకున్నాం. ఎందుకమ్మా మనం ఎస్టర్డే క్లాస్కి డెఫినేషన్ ఏం చెప్పుకున్నామా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద క్లాస్? సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంతే కదమ్మా? ఓకే కదా? ఎస్టర్డే మనం డెఫినేషన్ మాట్లాడుకున్నాం. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అండ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఒక క్లాస్ అని పిలుస్తా ఉన్నాం. బట్ మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు వన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, సో ఆల్వేస్ మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ ఏ మెయిన్ మెథడ్ ఓన్లీ. మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే మీకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈ పైన మీరు రాసినటువంటి M1, M2, M3 అనే మెథడ్స్ రన్ అవ్వము. సో అదేవిధంగా ఏ అనే బి అనే వేరియబుల్స్ తీసుకున్నారు కదా, అవి కూడా మీకు రన్ కావు. సో చూద్దాం, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మెథడ్ మెయిన్ మెథడ్ తీసుకున్నానమ్మా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నా. మెయిన్ మెథడ్కి ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్ కూడా మీరు చూడొచ్చు. సో ఇట్ ఈస్ అ ఓపెనింగ్ బ్రాకెట్ ఫర్ ద మెయిన్ మెథడ్. సో ఇట్ ఈస్ అ క్లోజింగ్ బ్రాకెట్ ఫర్ ద మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో జస్ట్ నేను ఏం రాసానమ్మా? ఓన్లీ హాయ్ అని చెప్పి రాస్తాను. ఓన్లీ హాయ్. సో నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ద అవుట్పుట్ విల్ బి ఓన్లీ హాయ్. ఓన్లీ ఇక్కడ మనం ఏదైతే మెయిన్ మెథడ్లో రాసామో, మెయిన్ మెథడ్లో రాసింది మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అయిందేమో. మీకు M1 ఎగ్జిక్యూట్ అవ్వలేదు, M2 ఎగ్జిక్యూట్ కాలేదు, M3 కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. ఇవేవి ఎగ్జిక్యూట్ కాలేదు, ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే మనం రన్ చేయగానే మీకు పవర్ అనేది ఎక్కడికి వస్తుందమ్మా? ఇనీషియల్లీ ద పవర్ విల్ గో టు ద ఓన్లీ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్కి మాత్రమే మీకు పవర్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలమ్మా? ఫ్రమ్ హియర్ యూ నీడ్ టు కాల్ ద M1కి ఒక కనెక్షన్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి M2కి ఒక కనెక్షన్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి M3కి ఒక కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడు మీకు మెథడ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, మెథడ్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, మెథడ్ 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బట్ హౌ టు కాల్ దట్ M1, M2, M3? ఆ M1ని, M2ని, M3 అంటే మన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో M1 అనే మెథడ్,
M2 అనే మెథడ్, M3 అనే మెథడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెయిన్ మెథడ్ నుంచి ఎలా కాల్ చేయాలి, హౌ టు కాల్ ద మెథడ్స్ ఫ్రమ్ యువర్ మెయిన్. ఇంతవరకు అందరికీ ఓకేనమ్మా? ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకొకసారి, ఎవరైనా బిగినర్స్ ఉన్నట్టయితే ఒకసారి చూడమ్మా. ఏం లేదు, జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ద జావా ప్రోగ్రామ్ ఈజ్ బిగినింగ్ విత్ ఏ క్లాస్. ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరికైనా ప్రోగ్రామ్ రాయడం రాకపోయినా డోంట్ వరీ, ఏమి ఇబ్బంది పడద్దు. సో 10:40 క్లాస్లోకి రండమ్మా. ఈరోజు మీ దగ్గర ఆల్రెడీ 10:40 లింక్ ఉండే ఉంటుంది. సో ఈ క్లాస్ వినండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత 10:40 క్లాస్లోకి రండి. 10:40 క్లాస్లోకి వచ్చి మీ స్క్రీన్ షేర్ చేయండి. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేనే మీ చేత రాయిస్తాను. ఓకే. సో ఏం లేదు, మనం ఎస్టర్డే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం కదమ్మా. ఆ ప్యాకేజ్కి కొత్తగా ఒక క్లాస్ని మనం యాడ్ చేసుకోవాలి, అంటే కొత్తగా ఒక ప్రోగ్రామ్ని యాడ్ చేసుకోవాలి. సో కొత్తగా ప్రోగ్రామ్ని ఎలా యాడ్ చేసుకుంటారు? మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి న్యూలో న్యూ క్లాస్ అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ క్లాస్. కొత్తగా ఒక ప్రోగ్రామ్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఎస్టర్డే మనం డెమో 1 అనే ఒక ప్రోగ్రామ్ చూసాము. ఈరోజు మనం చూస్తున్న ప్రోగ్రామ్ ఏంటి? హలో ప్రోగ్రామ్. యూ కెన్ రైట్ ఎనీ నేమ్. సో ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, క్లాస్లో కొన్ని మెథడ్స్ని, కొన్ని వేరియబుల్స్ని తీసుకొని వాటిని ఎలా కాల్ చేయాలో మీకు చూపిద్దాం ఉద్దేశంతో ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఏ అండ్ బి అనే వేరియబుల్స్ ముందర మీకు ఇంటీజర్ అని కనిపిస్తుంది, ఐఎన్టీ ఇంట్. సో దీన్ని డేటా టైప్ అంటారమ్మ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా టైప్? డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ హియర్. ఇక్కడ మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారు. సో ఎనీవే, రేపటి క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అని మాట్లాడుకుందాం. ఈ రోజు ఓన్లీ ఇంటీజర్ ఒకటే చూస్తున్నాము. సో ఇంటీజర్ అంటే మీరు ఓన్లీ హోల్ నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. సో యూ కాంట్ స్టోర్ ఎనీ డెసిమల్ వాల్యూస్. కావచ్చు అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ని మీరు ఇక్కడ స్టోర్ చేయలేరు. చూడండి, నేను 10.5 అని ఇచ్చాను. 10.5 అని ఇస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుందమ్మా? నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఓన్లీ హోల్ వాల్యూస్, రౌండ్ వాల్యూస్ మాత్రమే మీరు ఇంటీజర్లో స్టోర్ చేయగలుగుతారు. వన్ మోర్ థింగ్, డేటా టైప్స్ ఎప్పుడు కూడా లోవర్ కేసులోనే ఉంటాయమ్మా. డేటా టైప్ ఎప్పుడు కూడా మీరు లోవర్ కేసులోనే రాయాలి, అప్పర్ కేసులో రాయకూడదు. సో దట్స్ వై ఇక్కడ ఇంటీజర్ అనేది మనం లోవర్ కేసులో రాస్తున్నాము. ఓకే. నెక్స్ట్ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను, M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాను, M3. మీకు M1, M2, M3 రాయడం నచ్చలేదు అనుకోండి, యూ కెన్ టేక్ ఎనీ మెథడ్ నేమ్. మీకు నచ్చిన మెథడ్ నేమ్ తీసుకోండి. మీరు ఏదో ఏబీసీ అని, XYZ అని, PQR అని తీసుకుంటే ఓకే, యువర్ విష్. ఇక్కడ ఏబీసీ తీసుకోండి, ఇక్కడ XYZ అని తీసుకోండి, ఇక్కడ PQR అని తీసుకోండి, మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్. మెథడ్ అంటే అర్థం ఏంటన్నా? కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక మెథడ్గా తీసుకోండి. ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్ రాయడం మర్చిపోవద్దు. సో బట్ క్లాస్లో మీకు ఎన్ని మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఈ మెయిన్ మెథడ్ మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. మీ మెయిన్ మెథడ్ మీరు టాప్లో రాసుకోవచ్చు, మిడిల్లో రాసుకోవచ్చు, ఎండింగ్లో రాసుకోవచ్చు. సో యూ కెన్ రైట్ మెయిన్ మెథడ్ ఎట్ ఎనీవేర్. ఎక్కడైనా మనం మెయిన్ మెథడ్ రాసుకోవచ్చు. రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది బిగినింగ్లో ఉన్నా పర్వాలేదు, మిడిల్లో ఉన్నా పర్వాలేదు, ఎండింగ్లో ఉన్నా పర్వాలేదు, ఎగ్జిక్యూషన్ మాత్రం ఇక్కడ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు తెలియాలనే ఉద్దేశంతో మెయిన్ మెథడ్లో జస్ట్ హాయ్ అని పెట్టి రన్ చేశారమ్మా, మనకు అవుట్పుట్ ఓన్లీ హాయ్ అని వచ్చింది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటమ్మా? ఇప్పుడు ఈ M1, M2, M3ని మెయిన్ మెథడ్ నుంచి ఎలా కాల్ చేస్తాం? హౌ టు కాల్ ద మెథడ్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. జాగ్రత్తగా వినండి. మెయిన్ మెథడ్ నుంచి మీ మెథడ్స్ని కాల్ చేయాలనుకుంటే, మెయిన్ మెథడ్ నుంచి మీరు రాసిన M1, M2, M3 అనే మెథడ్స్ని కాల్ చేయాలనుకుంటే, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలన్నా? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్. కొంతమంది రిఫరెన్స్ అంటారు, కొంతమంది ఆబ్జెక్ట్ అంటారు, కొంతమంది ఇన్స్టాన్స్ అంటారు. ఆబ్జెక్ట్ అన్నా, రిఫరెన్స్ అన్నా, లేదా ఇన్స్టాన్స్ అన్నా ఒకటే. మా ఆబ్జెక్ట్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, రిఫరెన్స్ అన్నా ఒకటే. నా యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ క్లాస్ నేమ్? మా పైన టాప్లో మనం క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం చూడండి. సో అవర్ క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. అవర్ క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. సో జస్ట్ ఐ కాపీడ్ దట్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ నేను కాపీ చేశానమ్మా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. సో వీలైనంత వరకు మీరు కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ తప్పు ఏం చేస్తారంటే, పైన క్లాస్ నేమ్ ఒకటి రాస్తారు, కిందన ఆబ్జెక్ట్ వేరొక దానికి క్రియేట్ చేస్తారు. అలా కాదమ్మా, యూ నీడ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. మీ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. యూ షుడ్ నాట్ క్రియేట్ అ ఆబ్జెక్ట్ ఫర్ అనదర్ క్లాస్. వేరొక క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకూడదమ్మా. పైన టాప్లో మీరు ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నారో, మీ క్లాస్ నేమ్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి? చూడండి, ఏం లేదు, మీరు మీ క్లాస్ నేమ్ రాస్తారు. సో క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఒక స్పేస్, సింగిల్ స్పేస్.
ఒక స్పేస్ ఇచ్చి యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ మీరు తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. మై ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ ఎక్స్. అండ్ ఇక్కడ న్యూ అని ఒకటి రాస్తున్నాను. వాట్ ఈస్ దిస్ న్యూ? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. న్యూ అంటే అర్థం ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డేటా టైప్. సో ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్, బట్ ఇంటీజర్ అనేది దేనికి సంబంధించిన డేటా టైప్ అమ్మా? ఇంటీజర్ ఈజ్ అ డేటా టైప్ రిలేటెడ్ టు యువర్ వేరియబుల్స్. మన వేరియబుల్స్కి సంబంధించినటువంటి డేటా టైప్ ఇంటీజర్. మరి ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా టైప్ని ఏమంటారమ్మా? న్యూ. అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ దిస్ న్యూ, న్యూ అంటే ఏంటని అడిగారు, ఏం చెప్తారమ్మా? సో న్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్, రైట్. సి ఈ చిన్న సింటాక్స్ అనేది మీకు ఒక 2 రోజుల్లో క్లారిటీ వస్తుందమ్మా. ఈ రోజుకి టెంపరీగా మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అనేది మనం 2 సార్లు రాయాల్సి ఉంటుంది. బిగినింగ్లో యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్, ఎండింగ్ ఆల్సో యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. మీ క్లాస్ నేమ్ని మీరు ఎండింగ్లో కూడా రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మన సింటాక్స్ ప్రకారం దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తారన్నమాట. ఈ ఎండింగ్లో ఏదైతే మనం క్లాస్ నేమ్ రాసి పక్కన బ్రాకెట్స్ పెడుతున్నాము, సో దీన్ని ఏమని పిలుస్తారు? కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. బట్ ఇంక ఈరోజు మీరు సెకండ్ డే క్లాస్ అటెండ్ అవుతున్నారు. సో సెకండ్ డే మీకు కన్స్ట్రక్టర్ అంటే ఏంటో అప్పుడే మీకు తెలియదు. కన్స్ట్రక్టర్ తెలియడానికి మీకు ఒక 2-3 డేస్ టైం పడుతుంది. సో ఆ 2-3 డేస్ వరకు మీరు టెంపరీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అనేది బిగినింగ్లో రాస్తాం, అదే క్లాస్ నేమ్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుందో ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రిపీట్ అవుతుంది విత్ స్మాల్ బ్రాకెట్స్. సో స్మాల్ బ్రాకెట్స్తో ఉన్నటువంటి క్లాస్ నేమ్ ఎండింగ్లో కూడా రిపీట్ అవుతుంది. ఎనీవే, సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్ హియర్? మనం మన క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటమ్మా ఇక్కడ? హియర్ ద ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ ఎక్స్. ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. నాట్ ఓన్లీ ఎక్స్, మీకు ఎక్స్ నచ్చలేదు వై తీసుకోండి అమ్మా, వై నచ్చలేదు జెడ్ తీసుకోండి. యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్, ఏదైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని యూ కెన్ కాల్ యువర్ మెథడ్స్, యూ కెన్ కాల్ యువర్ వేరియబుల్స్. అంటే మీరు పైన రాసిన మెథడ్స్ని కాల్ చేయాలన్నా లేదా పైన రాసిన వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీకు ఏం అవసరమో ఈ ఆబ్జెక్ట్ అనేది అవసరం. సో చూడండి, ఎక్స్ని బేస్ చేసుకొని ఎక్స్ డాట్ డాట్ పెట్టగానే మీకు ఇలా లిస్ట్ వస్తుంది. ఇందులో మీరు ఏ మెథడ్ అమ్మా కాల్ చేద్దాం అనుకుంటున్నారో? మన మెథడ్స్లో M1 అనే మెథడ్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ x.m1. ఇప్పుడు నేను రన్ చేస్తాను, అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ ఎ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ మనకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో ఇక్కడ మీకు ఫస్ట్ ఏం కనిపిస్తుందో మెయిన్ మెథడ్లో హాయ్ ప్రింట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మనకి M1 అనేది కాల్ అవుతుంది. ఓన్లీ M1 కాల్ అయ్యేటప్పుడు M1లో ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తున్నాము? ఇక్కడ మనం టాప్లో M1లో మీకు 3 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ కనిపిస్తుంది, ఏబిసి అనేది కనిపిస్తుంది, ఏదో సతీష్ అని కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఓన్లీ M1 మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, రన్ చేస్తున్నాను, ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సో బాటంలో మీకు కన్సోల్ కనిపిస్తుంది, ఒకసారి కన్సోల్ అబ్జర్వ్ చేయడమా. యూ కెన్ సీ హాయ్, మన మెయిన్ మెథడ్లో ఉన్న హాయ్ ప్రింట్ అయింది. సో ఆఫ్టర్ దట్ M1 కాల్ చేసాం. M1లో ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయేమో? 3 ఉన్నాయి కదా. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్, ఏబిసి అండ్ సతీష్. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మీకు ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో M1 తర్వాత కంపల్సరీ M2 ఎగ్జిక్యూట్ చేయాలంటే అలా ఏం లేదమ్మా, యువర్ విష్. మీరు ఏ మెథడ్స్ మీకు నచ్చిన ఆర్డర్లో మీరు మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆర్డర్లో కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ద M1 ఐ వాంట్ టు కాల్ M3. M1 తర్వాత నేను M3ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ టు కాల్ దట్ M3ని ఎలా కాల్ చేస్తాం ఒకసారి చూడమా. సో విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ మెథడ్స్. మీరు మీ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్ ఫర్ ద క్లాస్? మన క్లాస్కి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసుకున్నామో అవర్ ఆబ్జెక్ట్ ఈస్ ఎక్స్. ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని x.m3 M3ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏం జరుగుతుందమ్మా? ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇనీషియల్గా మీకు హాయ్ ప్రింట్ అవుతుంది. సో హాయ్ తర్వాత M1 ఎగ్జిక్యూట్ అవుతుంది. M1లో ఉన్నటువంటి 3 స్టేట్మెంట్స్ మీకు ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ M1 నెక్స్ట్ మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? M3 ఎగ్జిక్యూట్ అవుతుంది. M3లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి? 2 స్టేట్మెంట్స్. సో ఇట్ ఈస్ అ థర్డ్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవుతుందమ్మా ఈ XYZ. చూద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సో ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇనీషియల్గా హాయ్ ప్రింట్ అయిందమ్మా. సో హాయ్ తర్వాత మీకు M1 ఎగ్జిక్యూట్ అయింది. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడమ్మా? M1లో ఉన్నటువంటి 3 స్టేట్మెంట్స్ మీకు ఎగ్జిక్యూట్ అయింది. సో M1లో ఉన్న 3 స్టేట్మెంట్స్ తర్వాత మనకి ఏం ఎగ్జిక్యూట్ అయిందమ్మా? M3 ఎగ్జిక్యూట్ అయింది. M3లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి? M3లో వీ హ్యావ్ 2 స్టేట్మెంట్స్. ఆ 2 స్టేట్మెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో అలా కాదు, M1కి M3కి మధ్యలో ఐ వాంట్ టు కాల్ M2. నేను M2ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింపుల్ యూ కెన్ రైట్ x.m2.
సో పైన మీరు ఏవైతే మెథడ్స్ రాసారో మీరు ఇలా మెథడ్స్ని మీకు నచ్చిన ఆర్డర్లో మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు యూస్ ద వేరియబుల్స్ ఏ అండ్ బి. పైన ఉన్న ఏని బిని నేను ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేద్దాం. ఏ ప్లస్ బి, ఏలో 10 ఉందమ్మా, బిలో 20 ఉంది. సో ఏ ప్లస్ బి అంటే 10 + 20 మనకి 30 అనే అవుట్పుట్ కావాలి. ఏ ప్లస్ బి అంటే 30. చూద్దాం ఒకసారి. ఇక్కడ సిస్ అవుట్ అని రాస్తున్నానమ్మా. సిస్ అవుట్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్. డైరెక్ట్గా మనం ఇక్కడ ఏ ప్లస్ బి అని రాస్తే పని చేస్తుందా అంటే పని చేయడం. సో మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్న వేరియబుల్స్ని కానీ బయట ఉన్న మెథడ్స్ని కానీ డైరెక్ట్గా కాల్ చేయలేరు. మీ మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్న వేరియబుల్స్ని కానీ బయట ఉన్న మెథడ్స్ని కానీ డైరెక్ట్గా కాల్ చేయలేరు. కంపల్సరీ మీకు ఏం అవసరమా? ఆబ్జెక్ట్ అనేది అవసరం. ఆబ్జెక్ట్ ఉంటేనే మీరు పైన ఉన్నటువంటి మెథడ్స్ని పైన ఉన్న వేరియబుల్స్ని కాల్ చేయగలుగుతారు. సో డైరెక్ట్గా నేను ఏ ప్లస్ బి అని రాస్తే పని చేయట్లేదమ్మా. యూ కెన్ సీ ద ఎర్రర్. ఇక్కడ మీకు ఎర్రర్ కనిపిస్తుంది చూడండి. సో మరి ఏని బిని మనం ఎలా కాల్ చేస్తామా? ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి. చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఎక్స్ డాట్ ఏ అండ్ మీకు తెలియడానికి స్పేస్ కూడా ఇస్తున్నాను చూడమ్మా. ఎక్స్ డాట్ ఏ అండ్ ఎక్స్ డాట్ బి. ఓకే. సో ఇప్పుడు చూడండి, జస్ట్ మీ క్లారిటీ కోసం ఇలా స్పేసెస్ మెయింటైన్ చేస్తున్నాం అంటే. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఎక్స్ డాట్ ఏలో మనకి వాల్యూ ఏముందమ్మా? ద ఎక్స్ డాట్ ఏ వాల్యూ ఈజ్ 10. ఎక్స్ డాట్ బి అంటే ఏముందమ్మా? ఇక్కడ 20. సో 10 + 20 మనకి అవుట్పుట్ ఏం రావాలమ్మా? ఆఫ్టర్ దిస్ మెథడ్స్ ఎగ్జిక్యూషన్ మనకి M1 M2 M3. చూడండి ఇది M1 తలక ఎగ్జిక్యూషన్ 3 స్టేట్మెంట్స్. ఇది M2 తలక ఎగ్జిక్యూషన్ అమ్మా. యూ కెన్ సీ లైక్ ఇట్స్ సెకండ్ మెథడ్ అండ్ సో అండ్ సో. ఇది M3 తలక ఎగ్జిక్యూషన్. ఆఫ్టర్ M1 M2 M3 నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామా? ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి అనేది చేస్తున్నాం. రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో 10 + 20 అంటే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది? 30. ఓకే. సో ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటనేది ఒకసారి నోట్స్లో చెప్తాను, రాసుకున్నాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూషన్ ఫర్ యువర్ ఎస్టర్డేస్ నోట్స్. ఎస్టర్డే ఏదో చిన్న నోట్స్ రాసుకున్నా కదా, దాని కంటిన్యూషన్ ఇది. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో నోట్ ఇట్ డౌన్. ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్, if you want to call any methods or variables from your main method, if you want to call any methods or variables, the object is mandatory. అర్థమైందమ్మా ఏం చెప్పాను? ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎనీ మెథడ్స్ ఆర్ వేరియబుల్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్నటువంటి మెథడ్స్ కానీ బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కానీ కాల్ చేయాలంటే ఏంటమ్మా మ్యాండేటరీ? ఏంటి కంపల్సరీ? ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాండేటరీ. ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్ ఆర్ reference. Object is also called as instance or reference. ఈ ఆబ్జెక్ట్ నే కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఏమని పిలిచినా ఒకటేనమ్మా. ఆబ్జెక్ట్ అని పిలిచినా, ఇన్స్టాన్స్ అని పిలిచినా, రిఫరెన్స్ అని పిలిచినా ఒకటే. రైట్. వన్ మోర్ థింగ్, ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదమ్మా. ఈ న్యూ అంటే వాట్ ఈస్ దిస్ న్యూ? న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ మీకు డేటా టైప్స్ ఎప్పుడు ఏ కేసులో ఉంటాయమ్మా? ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. అందుకే మీరు న్యూ రాసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం. సో న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ reference data type. And one more thing, మనకి డేటా టైప్స్ ఎప్పుడు ఏ కేసులో ఉండాలమ్మా? లోవర్ కేస్. అది కూడా నోట్ చేసుకోండి. ఇన్ జావా ద డేటా టైప్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. ఇన్ జావా ద డేటా టైప్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. డేటా టైప్స్ మీరు లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. ఎనీవే రేపటి క్లాస్లో మనం ఇన్డెప్త్గా డేటా టైప్స్ కోసం మాట్లాడుకుందాం, ఎన్ని రకాల డేటా టైప్స్ అని కూడా. ఈ రోజుకి టెంపరీగా మనం 2 డేటా టైప్స్ చూసాము ఈ ప్రోగ్రాంలో. ఏంటా 2 డేటా టైప్స్? ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ చూసాం అండ్ న్యూ అనే ఒక డేటా టైప్ చూసాం. న్యూని ఏమని పిలుస్తున్నారు? ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తాము.
సో ఈరోజు మీరు ఇంట్లో ఈ చిన్న ప్రోగ్రామ్ని ట్రై చేయండి. టుడే యూ నీడ్ టు ట్రై దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని నేను మీకు చాట్ బాక్స్లో వేస్తున్నాను, ఒక్క నిమిషం. అండ్ మీ మెయిల్ కూడా పంపిస్తాను, డోంట్ వరీ. అండ్ అందరికి కూడా ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయడమా, చాట్ బాక్స్లో యూ కెన్ సీ ద ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్ ఒకటి కనిపిస్తుంది మన జూమ్ చాట్ బాక్స్లో. సో ఆ పైన మీకు డౌన్ యారో ఒకటి కనిపిస్తుందమ్మా, దానిపైన మౌస్ పెట్టగానే మీకు డౌన్ యారో కనిపిస్తుంది, డౌన్లోడ్ అని. సో జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ డౌన్ యారో. మీరు ఆ డౌన్ యారో పైన క్లిక్ చేసి యూ కెన్ సేవ్ యువర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోండి. తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అంటే మీకు ఈ ప్రోగ్రామ్ అనేది నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఎస్ అండి. మరి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియరా ఇంతవరకు? రైట్. సో ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం ఏంటంటే మాట్లాడుకుంటాం అంటే డేటా టైప్స్ ఒకటి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఒకటి మాట్లాడుకుంటాం. సో జావాలో డిఫరెంట్ వేరియబుల్స్ ఏముంటాయి, చిన్న చిన్న కొన్ని ఇష్యూస్ అయితే నేను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను, అన్నీ మీ చేత రాయించును, డోంట్ వరీ. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాయమని చెప్తాను, కానీ చూడండి రేపటి క్లాస్లో మనం డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నాం. సో దానికి రేపు నేను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయమ్మా. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మనం రేపు ఇన్డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈరోజు చూడండి మనకి ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, మన జాగ్రత్తగా ఒకసారి చూడము. ఈరోజు మనకి ఏ అనేటటువంటి వేరియబుల్, బి అనే వేరియబుల్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట ఉన్నాయమ్మా. ఏ అండ్ బి అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట ఉండడం వల్ల మీరు ఏని బిని డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేయలేకపోయారు. మీరు ఎక్స్ డాట్ ఏ లేదా ఎక్స్ డాట్ బి అని యూజ్ చేయాల్సి వచ్చింది. సో అలా కాకుండా ఈ బయట కాకుండా ఈ వేరియబుల్స్ అనేవి లోపలే ఉన్నాయనుకోండి, చూడండి బయట ఉండే వేరియబుల్స్ తీసేసానమ్మా. ఇప్పుడు ఆ వేరియబుల్స్ని ఎక్కడ తీసుకున్నా, విత్ ఇన్ ద మెయిన్ మెథడే తీసుకున్నారు అనుకోండి. మెయిన్ మెథడ్ లోపల నేనేం రాస్తున్నాను, ఇంటిజర్ ఏ ఈక్వల్ టు సమ్ ఏదో 20 అని రాసానమ్మా, ఇంటిజర్ బి ఈక్వల్ టు 30. సో ఇలా రాయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇలా రాయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఏ అండ్ బి అనేటటువంటి వేరియబుల్స్ని యూజ్ చేయడానికి మీరు ఎక్స్ డాట్ ఏ ఎక్స్ డాట్ బి అవసరం లేదమ్మా. డైరెక్ట్గా మీరు ఏం రాస్తారు, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఏ ప్లస్ బి. డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏ ప్లస్ బిని యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరియబుల్స్ అనేవి అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట ఉన్నాయనుకోండి అమ్మా, వాటిని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలంటే కంపల్సరీ మీరు ఎవరి తరక హెల్ప్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తరక హెల్ప్ తీసుకోవాలి. సో అదే వేరియబుల్స్ మెయిన్ మెథడ్ బయట లేవు, విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ ఉన్నాయనుకోండి. సో విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ ఉంటే అప్పుడు ఇంకా మీరు ఆబ్జెక్ట్ తరక హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏ ప్లస్ బిని యూజ్ చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం. అంటే ఈరోజు జస్ట్ ఏదో ఈ విషయం కూడా ఒకసారి మీకు చెప్దామని చెప్పానంట. అంటే మెయిన్ మెథడ్ బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలంటేనే మీరు ఆబ్జెక్ట్ తరక హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ మెథడ్ లోపల ఉన్నటువంటి వేరియబుల్స్ తరక హెల్ప్, వేరియబుల్స్ని కాల్ చేయడానికి మీరేమీ ఆబ్జెక్ట్ తరక హెల్ప్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, రైట్. అండ్ ఎవరికైనా ఇన్స్టలేషన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎనీ వన్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఇన్స్టలేషన్? మన ఎక్లిప్స్ ఇన్స్టలేషన్లో ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? ఎవరికేం లేదా? ఓకే, సి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెన్కి షార్ట్ కట్ అమ్మా, ఏం లేదు ఒకసారి చూడండి. మన డెమో క్లాస్లో చూపిస్తాను. చాటింగ్ అవసరం లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, డోంట్ వరీ. సో ఇక్కడ చూడమ్మా, ఏం లేదు, మన డెమో వన్లోకి వెళ్ళాం కదా. డెమో వన్లో ఎంఏఐఎన్ మెయిన్ అని రాస్తామా. మెయిన్ రాసి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్. సో కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేసేటప్పుడు ఇలా మిమ్మల్ని అడుగుతుంది, మెయిన్ మెథడ్ కావాలా అని అడుగుతుంది. జస్ట్ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దిస్ మెయిన్ మెథడ్. డబుల్ క్లిక్ చేయగానే తనంతట అదే మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇలా ఎంటర్ కొట్టి ఇలా మనం కంటిన్యూ అవ్వచ్చు. అయితే ఇక్కడ పబ్లిక్ అని అంటే మీనింగ్ ఏంటమ్మా, మనం ఫ్యూచర్లో చూస్తాం జావాలో కొన్ని యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి మనకు ఉంటాయి. యాక్సెస్ మాడిఫైర్స్ ఏంటి అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఏంటంటమ్మా, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. డిఫాల్ట్ అని ఇంకొక యాక్సెస్ మాడిఫైర్ కూడా ఉంటుంది. జావాలో మనకి 4 యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయి. వాటి కోసం మనం ఫ్యూచర్లో ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ చెప్పుకుంటాము.
సో ఇన్హెరిటెన్స్ కన్నా ముందు రోజు మనం ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనే టాపిక్ చెప్పుకుంటాం. ఆ రోజు పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. సో అదేవిధంగా స్టాటిక్ మెథడ్స్ కోసం కూడా మనం మాట్లాడుకుంటాం. స్టాటిక్ అంటే ఏంటి, అసలు వాయిడ్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో 1 by 1 మాట్లాడుకుంటాం. ఈ రోజుకైతే మీరు మెయిన్ మెథడ్ రాయాలి అనుకున్నట్టయితే మెయిన్ అని రాసి కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు ఇలా మెయిన్ మెథడ్ వస్తుంది. మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కదమ్మా, అందుకే స్లోగా చెప్తున్నాను. ఒకసారి అందరూ కూడా లైన్లోకి వచ్చేసిన తర్వాత అందరికీ కూడా ప్రోగ్రామింగ్ రాయడం అలవాటు అయిన తర్వాత మ్యాక్స్ వితిన్ 2-3 days సో మీరు అందరూ ప్రోగ్రామింగ్ రాయడానికి అలవాటు పడిన తర్వాత కొంచెం మనం ఫాస్ట్నెస్ అనేది పెంచుదాం. అప్పటి వరకు స్లోగానే చెప్తాను. ఓకే. సో ఇంకెవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నామా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూ? ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా? రైట్. సో ఎనీవే ఇప్పుడు ఒకసారి 10:40 క్లాస్లోకి రండి. నాన్ ఐటీ వాళ్ళు బిగినర్స్ అందరూ కూడా 10:40 లింక్లో జాయిన్ అవ్వండి. సో ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ అవర్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ చెప్పుకున్నామో ఆ ప్రోగ్రామ్ని ఒకసారి నేను ఉంటున్నాను, మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో వన్ మోర్ థింగ్, ఫ్రెండ్లీగా నేను ఇచ్చే మీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ప్రోగ్రామ్ చూసేంత వరకు చాలా బాగుంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మన హలో ప్రోగ్రామ్ ఉంది, చూడడానికి చాలా బాగుంటుంది. చూడగానే ఓకే ఈ ప్రోగ్రామ్ నేను చేయగలను అనిపిస్తుంది, గుడ్. బట్ అది మీరు టైప్ చేసేటప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది ఎక్కడ ఎర్రర్స్ వస్తాయనే విషయం మనం టైప్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుందమ్మా. ఇక్కడ చూడండి, ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్ మనకి దేంతో ఎండ్ అవుతుందమ్మా? సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. బట్ మీరు ఒక మెథడ్ ఉందనుకోండి, M1 అనే మెథడ్ ఉంది. M1 అనే మెథడ్ని డిఫైన్ చేస్తున్నాం. దీన్ని మెథడ్ డెఫినిషన్ అంటారమ్మా. దీన్ని ఏమంటున్నాం? మెథడ్ డెఫినిషన్. సో ఈ మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ సెమీకోలన్ ఇవ్వకూడదమ్మా. సెమీకోలన్ ఎప్పుడు మీరు పెట్టకూడదు. మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు సెమీకోలన్ అనేది పెట్టకూడదు. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లోనే మీకు సెమీకోలన్ వస్తుంది. చూడండి, ఇక్కడ మెథడ్ M1ని డిఫైన్ చేసేటప్పుడు సెమీకోలన్ అనేది లేదు. M2ని డిఫైన్ చేసేటప్పుడు కూడా మీకు సెమీకోలన్ లేదు. M3ని డిఫైన్ చేసేటప్పుడు కూడా యూ కాంట్ సీ ఎనీ సెమీకోలన్. బట్ మెథడ్ కాలింగ్ అంటే ఏంటమ్మా? M1ని కాల్ చేస్తున్నాం, x.m1, x.m2, x.m3. సో దీన్ని ఏమంటున్నారమ్మా? మెథడ్ కాలింగ్ అంటున్నారు. ఓకే, ఈ టర్మినాలజీ కూడా మీకు తెలియాలి. ఈ పైన మనం రాసేదాన్ని ఏమంటామా? మెథడ్ డెఫినిషన్ అంటున్నా. ఇక్కడ కాల్ చేసే మెయిన్ మెథడ్లో మనం కాల్ చేస్తున్నాం కదమ్మా, x.m1, x.m2, x.m3, వీటిని ఏమంటున్నామా? మెథడ్ కాలింగ్ అంటున్నాం. సో మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు మాత్రం మీరు సెమీకోలన్స్ అనేవి ఇవ్వకూడదు. సో మెథడ్ని కాల్ చేసేటప్పుడు కంపల్సరీ మనం సెమీకోలన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి విషయాలు మీకు ఎప్పుడు తెలుస్తుందంటే వైల్ టైపింగ్ ద ప్రోగ్రామ్ని మీరు టైప్ చేస్తేనే ఎక్కడ సెమీకోలన్ ఇవ్వకూడదు, ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, సో చూడండి, ఇప్పుడు మనం M1 అనే మెథడ్ టైప్ చేసేటప్పుడు సో ఓన్లీ మీరు ఓపెనింగ్ బ్రాకెట్ ఇస్తారమ్మా. చూడండి, M1 తర్వాత ఈ ఓపెనింగ్ బ్రాకెట్ తర్వాత జస్ట్ మీరు ఎంటర్ కొడితే సరిపోతుంది, తనంతట అదే క్లోజింగ్ బ్రాకెట్ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఓపెనింగ్ బ్రాకెట్ రాస్తున్నారు, ఓపెనింగ్ బ్రాకెట్ రాసి జస్ట్ మీరు ఎంటర్ క్లిక్ చేయగానే తనంతట అదే మీకు క్లోజింగ్ బ్రాకెట్ వస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఓపెనింగ్ బ్రాకెట్ రాసి జస్ట్ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. ఎంటర్ ప్రెస్ చేస్తే తనంతట అదే క్లోజ్ చేసుకుంటుంది. మనం ఏమి క్లోజింగ్ బ్రాకెట్ రావాల్సిన అవసరం లేదు. బట్ వీ హ్యావ్ టు చెక్ ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనం వేరియబుల్స్ని తీసుకునేటప్పుడు ఇంట్ అనే డేటా టైప్ స్పేస్, ఇంట్ తర్వాత కంపల్సరీ స్పేస్, అంటే డేటా టైప్ తర్వాత ఒక స్పేస్ ఇవ్వాలి. వేరియబుల్, సో వేరియబుల్ తర్వాత యూ కెన్ గివ్ సమ్ వాల్యూ ఇన్ ద వేరియబుల్లో ఏదైనా వాల్యూ 10, 20, 30. సెమీకోలన్ ఇవ్వడం మర్చిపోవద్దు. యూ మస్ట్ గివ్ ద సెమీకోలన్. నేను మీకు ఇంకో చిన్న హింట్ చెప్తా చూడండి. మీరు సెమీకోలన్ అంతా ఇచ్చి పర్ఫెక్ట్గా ఉన్నారు కదమ్మా, పర్ఫెక్ట్గా రాసి ఎంటర్ కొడితే కర్సర్ అనేది ఎగ్జాక్ట్గా అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, దీని కింద ఆ ఇంటిజర్ కింద కర్సర్ వచ్చింది. అదే మీరు కరెక్ట్గా రాయలేదు అనుకోండి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సెమీకోలన్ పెట్టడం మర్చిపోయి ఎంటర్ కొట్టండి. సెమీకోలన్ మర్చిపోయి ఎంటర్ కొడితే చూడమ్మా, కర్సర్ అనేది కరెక్ట్ అలైన్మెంట్లోకి వచ్చిందా? రాలేదు కదా. అంటే ఇంటిజర్ కింద కర్సర్ వచ్చిందమ్మా? రాలేదు. అంటే ఇంటిజర్ కిందకి కర్సర్ రాలేదు అంటే అర్థం ఏంటి? ఎస్, యూ డిడ్ సమ్ మిస్టేక్. ఇక్కడ మీరు ఏదో మిస్టేక్ చేశారు అని అర్థం. చూడండి, నేను ఇప్పుడు సెమీకోలన్ పెడుతున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎంటర్ కొడదామా? అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి. ఎస్, వీఆర్ గెటింగ్ ఏ కరెక్ట్ అలైన్మెంట్. ఓకే, సో మనం ఇక్కడ డేటా టైప్ రాసిన తర్వాత సింగిల్ స్పేస్, ఒక స్పేస్ ఇచ్చి వేరియబుల్ తీసుకుంటున్నా. సో వేరియబుల్లో యూ కెన్ గివ్ ఎనీ వాల్యూ, ఆఫ్టర్ దట్ గివ్ ఏ సెమీకోలన్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే, అండ్ ప్రోగ్రామ్ని టైప్ చేయండి. టైప్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి, డోంట్ వరీ. బిగినింగ్లో ప్రతి ఒక్కరికి ఎర్రర్స్ అనేవి కామన్.
సో ఆ ఎర్రర్స్ నాకు చూపించండి, నెక్స్ట్ టైం నుంచి ఎర్రర్స్ రాకుండా మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలో నేను చెప్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఆబ్జెక్ట్ క్రియేషన్ కొంచెం ఈరోజు గట్టిగా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా అమ్మా, యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్ రాస్తారు, స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్, యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ యువర్ విష్. సో ఈక్వల్ టు తర్వాత న్యూ అని రాస్తున్నాను, న్యూ ఏమని పిలుస్తున్నారమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ డేటా టైప్. దీన్ని మార్చడానికి లేదమ్మా, కంపల్సరీ యూ నీడ్ టు రైట్ న్యూ ఓన్లీ, న్యూ అనే ఆబ్జెక్ట్ డేటా. మీరు ఇక్కడ ఏంటి మార్చొచ్చమ్మా, యూ కెన్ చేంజ్ ఓన్లీ దిస్ ఆబ్జెక్ట్ నేమ్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. బిగినింగ్లో మీరు రాసేది క్లాస్ నేమ్, టాప్లో మీరు ఏదైతే క్లాస్ తీసుకున్నారో యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్, మీ క్లాస్ నేమ్ ఇక్కడ రాస్తారు. ఎండింగ్లో కూడా యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్ విత్ బ్రాకెట్స్ సెమీకోలన్ మర్చిపోవద్దు. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అంటారమ్మా, ఎండింగ్లో ఉంది కదా ఈ పార్ట్ని కన్స్ట్రక్టర్ అంటాం. బట్ ఆఫ్టర్ 2 days ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ అ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి తర్వాత మనం నేర్చుకుంటాం. ఈ రోజుకైతే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయాలి, ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాయాలి అని గుర్తుపెట్టుకోండి. సో వైల్ క్రియేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తామా, వై యూ నీడ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్. ఎవరైనా అడిగారు అనుకోండి ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తారు మెయిన్ మెథడ్లో అని అడిగితే ఏం చెప్తాం. సో ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎనీ మెథడ్స్ ఆర్ వేరియబుల్స్ దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాండేటరీ. అంటే బయట ఉన్నటువంటి మెథడ్స్ని కానీ బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కానీ మీరు మెయిన్ మెథడ్ నుంచి యాక్సెస్ చేయాలి అనుకున్నట్టయితే ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ. రైట్. ఇంకేమైనా మాట్లాడాల్సి ఉన్నాయా, ఎవరైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఒకసారి ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. ఓకే. సో 10:40 క్లాస్కి రండి, 10:40 క్లాస్లోకి వచ్చి మీ స్క్రీన్ షేర్ చేయండి, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. ఇన్స్టలేషన్ ప్రాబ్లమ్ ఉన్నా డోంట్ వరీ, ఎస్టర్డే డెమో 1 ఎవరికైనా ఇష్యూ ఉన్నా పర్వాలేదు, నేను మీ చేతి చేయిస్తాను. ప్లీజ్ అటెండ్ ద 10:40 క్లాస్. ఓకేమా. అండ్ ట్రై టు అటెండ్ ద క్లాస్ ఎగ్జాక్ట్లీ అట్ 10 o'clock మార్నింగ్. మనకి ఎగ్జాక్ట్గా 10 o'clock క్లాస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ బై మిస్టేక్ ఎప్పుడైనా నేను ఒక 2-3 minutes లేట్గా జాయిన్ అయితే వెళ్ళిపోవద్దు, నేను వచ్చేస్తానమ్మా. బై మిస్టేక్ ఎప్పుడైనా ఒక 1 or 2 minutes అటు ఇటు అయితే సో డోంట్ స్కిప్ ద క్లాస్. సో వెయిట్ చేయండి. సో ఎవ్రీడే వీ హ్యావ్ ఏ క్లాస్. ఎప్పుడైనా మీకు క్లాస్ లేదు అనుకోండి, నేను అవైలబుల్ లేను అనుకోండి, యూ విల్ గెట్ ఏ మెయిల్, నేను మీకు మెయిల్ చేస్తాను ఎప్పుడైనా నేను అవైలబిలిటీ లేకపోతే బై మిస్టేక్. సో నా దగ్గర నుంచి మెయిల్ రాలేదు అంటే యూ హ్యావ్ ఏ క్లాస్. డైలీ వీ హ్యావ్ ఏ క్లాస్. మండే టు ఫ్రైడే మన క్లాసెస్ ఉంటాయేమో, ఓన్లీ సాటర్డే సండే మనకు క్లాసెస్ ఉండవు. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సో ఇవన్నీ కూడా ఇంట్లో ట్రై చేయండి. సో సీ ఆన్ టుమారో. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో 10:40 క్లాస్లోకి వచ్చేయండి. ఓకే. రైట్. ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్. సో రేపటి నుంచి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుదాం. ఈరోజు ఇంట్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, రేపటి నుంచి కొంచెం ఫాస్ట్గా చెప్పుకోండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. Thank you, sir.